బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఉద్యమకారులకు అమరవీరులకు న్యాయం చేయకపోవడమే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ యొక్క ఆవేదన ఏంది? గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఎత్తుకున్న ఎజెండా ఏంటంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను ముంచింది. ఈ ముంచింది అనకంటే పట్టించుకోలే అన్నాం. ఇక పట్టించుకోలే ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం వీరెత్తుకున్న ఎజెండా. అసలు బీఆర్ఎస్ అన్నది ఏంటంటే వాళ్ళను బలి తీసుకున్నదే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అన్నది. రీజనే కాంగ్రెస్. ఈ యొక్క బలిదానానికి కారణమే కాంగ్రెస్ అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ అన్నది. ఒకరిపైన ఒకరు వీళ్ళు పట్టించుకోలే. ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో బలికి కారణమైందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. వాస్తవానికి ఇవాళ ఉద్యమకారులు కానీ ఎవరు చచ్చిపోయిన వాళ్ళు కానీ అమరవీరులు అనుకుందాం సరే, ఉద్యమకారులు అమరవీరులు. అయితే మొత్తం మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా, పర్టికులర్ లెక్క తెలియకపోయినా కూడా ఎంత అంటే 1200 కుటుంబాలు. 1200 నేను చెప్పిన మీకు మొదట చెప్పిన వాస్తవాలంటే పేపర్లు మనకు ఎప్పుడు కూడా వార్తలు ఇస్తూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో వాస్తవాలు ఇస్తలేవు. సో మన వంతు ప్రయత్నం ఏం చేద్దామంటే ఆ వాస్తవాలను ఒకసారి చూపించి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పిన. ప్రతిరోజు ఇటువంటి ఒక కొత్త అంశాన్ని నేను పక్కా కూడా మీ ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని లేవనెత్తుకుంటా. ఏ విధంగానైనా సరే ఇబ్బంది అవుతుందన్నా ఎవరు ఏమన్నా కూడా నేను మీకు నిజాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా, అనాలిసిస్ చేసే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తా. అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకుందానయ్యా అంటే వాస్తవానికి అందరినీ పట్టించుకోలేకపో, అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. ఒక బల్క సుమన్ ఉన్నాడు ఉద్యమకారులలో, బల్క సుమను, మళ్ళా పోతే ఎర్రల శ్రీనివాసు, ఇట్లా ఇక కొందరు ఉన్నారు. అంటే సడన్గా పేర్లు యాదికి రావు కానీ కొంతమందికి అయితే ఇచ్చిండ్రు. రసమాయి గారు ఉన్నారు, అట్లా ఒక 10-20 మందికి ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఏది విమర్శ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విమర్శించేది మరి గతంలో అంటే కూడా తెలంగాణను వద్దన్నోళ్ళను కూడా మరి మీరు పదవులు ఇచ్చిర్రు కదా. ఎవరు? శ్రీనివాస్ యాదవ్ గారు, ఎవరు మన మాజీ మంత్రి ఇప్పుడు ఉన్న సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కూడా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శించాడు. చాలా క్లియర్గా మీకు ఉంటుంది. చంద్రబాబుకు సైడు ఉండి టీడీపీ కండువాతో ఆయన బండ్లే నిలబడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన మాట వాస్తవం, 100% వాస్తవం ఉన్నది. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళకు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పదవులను ఇచ్చింది. వీరి యొక్క వాదన ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు కదా, ఆ యొక్క పదవికి వాళ్ళు సమకూరుతారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినామంటే మరి మిగతా ఈ 1200 మంది చచ్చిపోయిండ్రు కదా, కొన్ని వేల లక్షల మంది ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా సూటబుల్ కాదా? ఈ యొక్క పదవులకు సూటబుల్ కాదా? ఒక ఎమ్మెల్యేలుగానో ఒక మంత్రులుగానో వాళ్ళు సూటబుల్ కాదా ఈ యొక్క పదవులకు? ఎవరు? ఉద్యమకారులు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా కేవలం ఒకరిద్దరే సూటబుల్ అనేది వీరి వాదన. సో వాస్తవానికి ఏం జరిగిందంటే ఈ 1200 కుటుంబాలను మనం చెప్పుకుంటా ఉన్నాం. నేను ఇది ఆపాయ దీంతో రేపు ఆ యొక్క వివరాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తా. ఈ 1200 కుటుంబాల యొక్క లెక్క ఏది మరి? క్వశ్చన్ మార్క్ ఇది ఇంకా కూడా. ఈ 1200 కుటుంబాలు, చచ్చిపోయిన కుటుంబాలు ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ కులానికి చెందినవారు, ఏ మతానికి చెందినవారు, ఏ వర్గానికి చెందినవారు, ఏ ఊరు వారు వీళ్ళు, ఇంకా వాళ్ళ యొక్క వారసత్వం ఉన్నదా, వాళ్ళ పిల్లలు ఉన్నారా, వాళ్ళ భార్య ఉన్నదా, మరి భార్యను కొత్త పెళ్ళైన ఒక భర్త చనిపోయిందా, లేకపోతే పిల్లలను వదిలిపేసి తండ్రి చచ్చిపోయిందా,
లేకపోతే తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు చచ్చిపోయినరా విద్యార్థులు, లేకపోతే పిల్లలను వదిలేసి వృద్ధులైన వాళ్ళు కూడా చచ్చిపోయినరా, ఉద్యోగులు చచ్చిపోయినరా, ఎవరు చచ్చిపోయినారు? వ్యాపారవేత్తలు చచ్చిపోయినరా, ఎవరు చచ్చిపోయినారు? మరి ఈ 1200 మంది కుటుంబాల యొక్క లిస్టు బయటికి రావాలి, మాకు లిస్టు బయటికి తీయాలి, తీద్దాం. ఆ దిశగా మనం ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేద్దాం. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత అద్భుతంగా చేసిందని చెప్పుకుంటా ఉన్నది, కానీ ఇంకా కూడా మీ 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులకు పూర్తి స్థాయి న్యాయం జరగలేదనేది వాస్తవం. ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనేది చాలా వాస్తవం. ఈ యొక్క 1200 మంది కుటుంబాల యొక్క బలిదానాలు, ప్రాణాలు అర్పించిన 1200 మంది కుటుంబాల యొక్క బ్రతుకులు క్వశ్చన్ మార్కుగా ఉండిపోయింది అన్నది కూడా ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం చేయకపోవడమే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇక ఎఫ్ఎల్ఆర్ పెడదాం, ఇది పెద్దగా రాయలేను, పడతలేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఉద్యమకారులకు, ఈ 12 మంది బలిదానమైన కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోవడం. శ్రీకాంతాచారి గారి తల్లికి పదవి ఇవ్వడానికే అటుగదిలి ఇటుగదిలి అటుగదిలి ఇటుగదిలి ఆలోచించి అమ్మో ఇదేదో అయితే అట్టుందిరా అని చెప్పేసి ఇచ్చింది ఆఖరికి. వాస్తవం, ఇది నిజం. ఇలా కథ ఇట్లా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్.